జరగాలి. ఈ యొక్క ఉద్దేశం మీద ఈ జాయింట్ యాక్షన్ కమిటీ 8 సంఘాలతో హైదరాబాద్ లో ఏర్పడడం జరిగింది. మన KTPS లో 5 సంఘాలతో ఏర్పడడం జరిగింది. అందులో ప్రధానంగా CITU, 1535, AITC, BMS, ST అసోసియేషన్, జంబో నాగరాజ్ అని ఆయన యూనియన్ ఒకటి ఉంది అక్కడ పైన. అట్లా తరతర యూనియన్లు 8 SC/ST అసోసియేషన్ తరఫున 8 సంఘాలతో ఏర్పడినాయి. ఇవన్నీ చిన్నయో పెద్దయో మనం మన బాధ గురించి జేఏసీగా ఏర్పడ్డాం. గతంలో జరిగినాయి కొట్లాడారు ఇక్కడ దాకైతే వచ్చినాం. మీ అందరూ గుర్తుంచుకోండి, ఇందులో ఉన్న ప్రధానమైన 2 యూనియన్ నాయకులు రెండో లిస్టు కోసం ఇక్కడ మీరు ఆందోళన చేస్తుంటే మీ ఎమ్మటుండి విద్యుత్ సోదరులు కొట్లాడితే వచ్చిన లిస్టులో ఉన్న వాళ్ళే ఈ 7th స్టేజ్ సంబంధించిన ఆర్టిస్టులు. మీ అందరూ అది గమనించాలి. అదే సంఘాలు ఈ రోజు ఎవరైతే ఆ రోజు పునాదేసినాయో మళ్ళీ భవిష్యత్తు ఉద్యోగాల కోసం కూడా పోరాటానికి సిద్ధమైనవి. ఈ యొక్క సదస్సు దేనికి పెట్టినామంటే గమనించండి మిత్రులారా, జేఏసీ పిలుపునిచ్చింది అంటే కన్వర్షన్ సాధన కోసం. ఇక మా సర్వీసు మా జీవితం ఇక్కడికి చాలు, మేము ఇందులోనే ఉండదలుచుకోలే, ఇంకా పైకి వెళ్ళాలి, మా మేము కూడా బాగుపడాలి, అందరిలాగే ఎంప్లాయీస్ లాగా బతకాలి, మా కుటుంబాలు పిల్లలు కూడా సంతోషంగా ఉండాలన్న ఒక ఉద్దేశం మీద పెట్టినాం. కానీ ఈ యొక్క జేఏసీని ముక్కలు చేయడానికి కొన్ని సంఘాలు సదస్సులు చైతన్యపరచడాలు లాంటి రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని ఈ యొక్క జేఏసీలో సమావేశమైనటువంటి ఆర్టిస్ట్ని విచ్ఛిన్నం చేయడానికి మళ్ళీ మొదలైన కార్యక్రమాలు గమనించండి. మనం ఈ జేఏసీ తరఫున KTPS నడిబొట్టున 7వ తారీఖున ఈ నెల 7వ తారీఖున మహాసభ నిర్వహించబోతున్నాం. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఆర్టిస్ట్ కార్మిక సోదరులందరూ 2000 మందితో పార్టిసిపేట్ చేయరు. మీరు ఆ యొక్క మీటింగ్ అటెండ్ అయితే మీ అందరికీ పూర్తి సబ్జెక్టు కన్వర్షన్ ఏంటో, APSC రూల్స్ ఏంటో వచ్చిన నాయకులందరూ క్లియర్ గా మీకు వివరిస్తారు.